మిత్రులారా, ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలోని బోండి బీచ్లో ఇద్దరు ముస్లిం ఉగ్రవాదులు ఎంత దుర్మార్గంగా ఆ బీచ్లో పండుగ చేసినటువంటి యూదుల పైన ఎంత దుర్మార్గంగా విచక్షణ రహితంగా కాల్పులు తడుతున్నారు చూడండి మిత్రులారా. ఇక బీచ్ లోపల ఈ ఉగ్రవాదులు ఎలా కాల్పులు తడుతున్నారు చూడండి. ఈ కాల్పుల్లో ఇప్పటికే 22 మంది చనిపోయారు, 22 మంది గాయపడ్డారు. ఇందులో చిన్న పిల్లలు, పసిపాపలు కూడా ఉన్నారు. అంటే ఈ దుర్మార్గులు ఎందుకోసం కాల్పు తడుతూ ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు? వీరు అనుకునే ఉద్దేశం ఏమిటి? ఈ చర్చ అవసరం ఉంటుంది మన యొక్క స్వయం ప్రకటన మేధావులకు. ఈ విషయం తీసుకొస్తే అదేదో సంబంధం లేనట్టుగా మాట్లాడతారు. ఇది బోండి బీచ్లోని వీడియో దృశ్యాలు చూడండి. ఆ ప్రజలు ఎలా పిట్టలా రాలిపోతా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ విచక్షణ కాల్పులు జరుపుతూ ఉంటే చనిపోతూ ఉన్నారు. ఇప్పటికే పోలీసు బలాలు కూడా అక్కడ అలర్ట్ అయిపోయి ఆ బీచ్ని కూడా పూర్తిగా స్వాధీనం తీసుకున్నారు. ఇప్పటికే ఒక ఉగ్రవాదిని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఒక వ్యక్తే సాహసం నుంచి పట్టుకున్నాడు. ఒక వ్యక్తి అంటే ఉగ్రవాది చనిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఈ స్వయం ప్రకటిత మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆలోచించాల్సింది, చర్చ చేయాల్సింది ఇలాంటి విషయాల మీద. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్రవాద దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు ఎందుకు చంపుతూ ఉన్నారు, వీరి వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అని ఇది కదా మనం చూడాల్సింది. కానీ ఇట్లాంటి విషయాలకు వస్తే మాత్రము తప్పించుకొని పోవడానికి సంబంధం లేనట్టు మాట్లాడతారు, మాకు ఎలాంటి సంబంధం లేనట్టు. కానీ వీళ్ళు ఏదైనా చిన్న విషయాన్ని పట్టుకొని మాత్రం హిందువుల మీద రాధన చేస్తూ ఉంటారు. ఈ దాడులు ఎవరి కోసం, ఎవరి క్షేమం కోసం చేస్తాం? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి భయాన్ని సృష్టిస్తున్నది ఎవరు, ఎందుకోసం చేస్తూ ఉన్నారు? ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి దాడుల పట్ల కూడా ప్రజలు జాగృతం కాకపోతే భవిష్యత్తు లోపల ఖచ్చితంగా ఇబ్బంది పాలవుతాం. గుర్తుపెట్టుకోండి. ఈ సిగ్గులేనటువంటి మేధావులు కొంతమంది మాడుతూ ఉంటారు ఉగ్రవాదానికి మతానికి సంబంధం ఏందని. మరి ఎందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల లోపల ఈ రకమైన దాడులు చేస్తూ ఉన్నారు? ఉగ్ర దాడులు చేసి ఎందుకు చంపుతూ ఉన్నారు? వీరి వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఏమిటి? ఎందుకోసం చేస్తూ ఉన్నారు? ఇది మాత్రం మాట్లాడరు. ఇది మాత్రం వీళ్ళకి అవసరం ఉండదు. పాకిస్తాన్ తోటి భారతదేశానికి యుద్ధం అయితే అది భారతదేశానికి తప్పైనట్టు, సెక్యూరిటీ లోపం అని చెప్పేసి ఇంకోటి ఏదేదో కారణాలు మాట్లాడతారు. కానీ మరి ఉగ్రవాదులు వచ్చారు, చంపారు, వీళ్ళకి ఎవరు ఇక్కడ సపోర్ట్ చేశారు, ఎవరు షెల్టర్ ఇచ్చారు, వీళ్ళకి ఉద్దేశం ఏంది, వీళ్ళు ఎప్పటి నుంచి దాడులు చేస్తూ ఉన్నారు, ఇది మాట్లాడరు. ఇది వీళ్ళకి అవసరం ఉండదు. అలాంటి దుర్మార్గులు ఈరోజు టీవీ చర్చల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఈ దాడుల గురించి ఏం సమాధానం చెప్తారు? ఎందుకోసం చేస్తూ ఉన్నారంటే ఎందుకు చెప్తారు? కాబట్టి హిందూ సమాజము, మిత్రులు కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త కాకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఉగ్రదాడులకు బలిగాక తప్పదు, మనము అప్రమత్తంగా లేకపోతే. కాబట్టి మిత్రులారా, సమాజం జాగృతమై ఉండాలి. ఇలాంటి ఉగ్రదాడులను పసిగట్టి మనము ఎప్పుడు కూడా చైతన్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.